నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ నేతలు ఇటీవల స్పీడ్ పెంచారా? ముఖ్యంగా బీఆర్ఎస్ దూకుడు పెంచిందా? సవాళ్లతో రాజకీయాలు వేడెక్కిస్తుందా? ఈ చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గురుకులాల్లో 2000 కోట్ల అవినీతి అంటూ బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు కాంగ్రెస్లో కాకు పుట్టించాయని చెప్పాలి. కాంగ్రెస్ నాయకులు కూడా ఏం తగ్గకుండా గన్ పార్క్ దగ్గర సవాలంటూ ఛాలెంజ్ విసిరారు. ఇంతకీ బీఆర్ఎస్ దూకుడు ఎందుకు పెంచింది? అధికార కాంగ్రెస్ కూడా ఢీ అంటే ఢీ అని ఎందుకు దూకుతోంది? ఇదే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు జిఎల్ఎన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. కాసేపట్లో శ్రీనివాసరావు గారు, టీపీఎస్సీ జనరల్ సెక్రటరీ మనకి జాయిన్ అవుతారు. నమస్తే శ్రీ రెడ్డి గారు, వెల్కమ్ టు ది డిబేట్ అండి. ఎస్, జిఎల్ఎన్ రెడ్డి గారు, అంటే మొత్తం గురుకుల టెండర్ల విలువే దాదాపు 1140 కోట్లని ప్రభుత్వం చెబుతోంది. మీరు ఏకంగా 2000 కోట్లు అంటున్నారు, 3000 కోట్లు అంటారు. ఇలా నెంబర్ లెక్కలు మార్చేస్తారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే మీ దగ్గర లెక్కలేంటి, అసలు మీ దగ్గర సాక్ష్యాధారాలు ఏంటి? ముందుగా ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకు, మీకు ప్రైమ్ లైన్ టీవీ వీక్షకులకు నమస్తే, చెప్పండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల పాఠశాల, నా వాయిస్ క్లియర్ గా ఉంది? ఎస్, ఇట్స్ క్లియర్, చెప్పండి. గురుకుల పాఠశాలను ఏవైతే విద్యార్థులకు సంబంధించినటువంటి డైట్ అంశాలలో, యూనిఫామ్ అంశాలు, మౌలిక సదుపాయాల కల్పనలో, అదేవిధంగా ఇతరత్ర ఖర్చులు, మెయింటెనెన్స్ ఖర్చులకు సంబంధించినటువంటి అన్ని అంశాలకు కూడా భారీ కుంభకోణానికి సిద్ధమైందని చెప్పి, దాదాపు 2000 కోట్ల రూపాయల కుంభకోణం చేసిందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మొదటి నుంచి చెప్తా ఉన్నాను. అంటే ఇవి పక్క ఆధారాల మీద చెప్తున్నాను. నేను చెప్పింది ఒకవేళ అబద్ధం అయితే, వీళ్ళు ఏంటంటే టెండర్లు ఇన్వైట్ చేసినారు. ఆ టెండర్లకు సంబంధించినటువంటి వివరాలను ప్రజల ముందుకు ఎందుకు తీసుకొస్తున్నారు? దీనిపైన స్వతంత్రమైనటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక దర్యాప్తు సంస్థ చేత వీళ్ళు ఎందుకు విచారణ చేపిస్తున్నారు అనేది నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు నేను ఎందుకు ఆధారాలతో అని ఎందుకంటున్నానంటే, 2014 సంవత్సరంలో 290 గురుకుల పాఠశాలలు ఉన్నటువంటి తెలంగాణలో 2023 వరకు దాదాపు 1200, అంటే దాదాపు 1000 నుంచి 1200 గురుకుల పాఠశాలలు పెంచుకోవడం జరిగింది. అంటే పేద విద్యార్థులకు, దాదాపు లక్షల మంది విద్యార్థులకు, నిరుపేద విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఉచిత విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు బ్రహ్మాండమైనటువంటి ప్రణాళికతోటి గురుకుల పాఠశాలను ప్రారంభించడం జరిగింది. మరి అన్ని పాఠశాలలని ఇవాళ కిరాణా సామాను చూసింది, మిగతా ఆహారానికి సంబంధించినటువంటి అంశాలకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 650 కోట్లు పంపిణీ చేస్తే, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి 2000 కోట్ల రూపాయలు ఏ విధంగా ఖర్చు చేస్తుంది, ఏ విధంగా టెండర్లు ఇచ్చింది, ఆ టెండర్లు ఎవరికి కట్టబెట్టింది, ఆ టెండర్లలో మీరు పాటించినటువంటి నియమ నిబంధనలు ఇవి, గతంలో ఉన్నటువంటి నిబంధనలను ఇప్పుడు ప్రస్తుతం మీరు మార్చినటువంటి నిబంధనలు ఏమిటి, మీరు పత్రం విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఏంటంటే ఆన్లైన్ టెండర్లు పారదర్శకంగా నిర్వహించమని చెప్తున్నారో, మరి నిర్వహించినటువంటి టెండర్లలో మీరు కనీస ధర, బేసిక్ ప్రైస్, అంటే కనీస ధర ఎవరైతే బిడ్డర్లు పాడిరో వాళ్ళ వివరాలు మీకు ఎందుకు బయట పెట్టరని చెప్పి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. అంటే కాదు జిఎల్ఎన్ రెడ్డి గారు, ఇప్పుడు గత 10 ఏళ్లలో కూడా మీ పాలనలో కూడా సో ఇలాంటి టెండర్లకు సంబంధించి లేదా గురుకుల సంబంధించి విమర్శలు వస్తూనే వచ్చాయి. అంటే అప్పుడు అయినా ట్రాన్స్పరెన్సీ, ఇప్పుడు ఐ థింక్ జీవో నెంబర్ 17 అనుకుంటాయి, 17లో ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మీకు ఎందుకు అంత అభ్యంతరాలు ఏమున్నాయి ఆ జీవోలో? సార్ నేను ఏమంటున్నాను, ఈరోజు గడిచినటువంటి 10 సంవత్సరాలలో గురుకుల పాఠశాలలో ఏదైతే బడ్జెట్ కేటాయింపు జరిగిందో, అదే విధంగా ఖర్చు జరిగిందో, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర ఏం లేవు, ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మేమేమైనా వాళ్ళు ఇప్పటి వరకే ఇప్పుడు మాకు సంబంధం లేనటువంటి అంశాలన్నీ అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. ఇవాళ నిజంగానే మేము గురుకుల పాఠశాలను తప్పులు చేస్తే వాళ్ళు ఈ పాటికే అచ్చేస్తుండే కదా, ఈ పాటికే వాళ్ళు మా పైన చర్య తీసుకుంటుండే కదా. ఇలా ఎంతసేపు ఉన్నా కానీ ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే వాళ్ళ పరిపాలన చేతకాక, వాళ్ళ అసమర్థతతోటి ప్రతిపక్షాలను బతకాలు చేయాలి, ప్రతిపక్షాలను బతకాల్సి నిజేయాలనేటువంటి అంశంతో ముందుకు తప్ప ఏ విధమైనటువంటి
సంక్షేమంతో ప్రజలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపిస్తుంది. నేను ఎందుకు చెప్తుందంటే 2014 సంవత్సరం నుంచి మొదలుపెడితే ప్రతి సంవత్సరం దాదాపు 10,000 నుంచి 11,000 అట్లా సంవత్సరానికి ఒక సంవత్సరం 10,000, 11,000, 12,000, సంవత్సరం 13,000, దాదాపుగా 10 సంవత్సరాలలో 1,34,000 కోట్ల రూపాయలు ఉచిత విద్య కోసము నిరుపేదలకు నాణ్యమైనటువంటి విద్య అందించాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు 1,34,000 కోట్లు ఖర్చుకున్నటువంటి మాట వాస్తవం కాదా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలలో బడ్జెట్ ఒక సంవత్సరం 21,000 కోట్లు, ఒక సంవత్సరం 28,000 కోట్లు ఏదైతే కేటాయించిందో మీరు కేటాయించినటువంటి బడ్జెట్ లో ఎంత మేర ఖర్చు చేసిందో మీరు ఎందుకు చెప్తారు? ఇవ్వాలా 21,000 కోట్లు మీరు బడ్జెట్ లో కేటాయించి 2024, 2025 కోట్లు మీరు బడ్జెట్ లో కేటాయించారు. కానీ మీరు ఇలా ఖర్చు చేసింది ఎంత? మీరు ఎందుకు అధికారిక లెక్కలు బయట పెట్టలేదు అని చెప్పి మీ ద్వారా నేను అడుగుతాను. రైట్, అడుగుదాం. మనతో పాటు జాయిన్ శ్రీనివాసరావు గారు జాయిన్ అయ్యారు, టీపీసీ జనరల్ సెక్రటరీ. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే చిత్తశుద్ధి ఉంది. మేము ఆరోపిస్తున్నటువంటి ఆరోపణ నిజం కాకపోతే, ఒకవేళ మేమే తప్పు ఆరోపణ చేస్తే వీళ్ళు అధికారికమైనటువంటి లెక్కలతోటి ఎందుకు బయట పెడతలేరు? ఎందుకు బయట పెట్టలేరు? ఎందుకు అడుగుదాం రెడ్డి గారు. అడుగుదాం శ్రీనివాసరావు గారు. దర్యాప్తు సంస్థ చేత దర్యాప్తు చేస్తలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రైట్, శ్రీనివాసరావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. నమస్తే. టర్నోవర్ నిబంధనలు పెంచడం ద్వారా లోకల్ కాంట్రాక్టులకు మీరు అన్యాయం చేస్తున్నారా? చాలా భారీ ఎత్తునే దీంట్లో జరిగింది, ఎందుకు బయట పెట్టలేకపోతారు? ఎందుకు విచారణకు ఆదేశించలేకపోతున్నారు? ఇవాళ చూసిన పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా మారిందో. ఇందాక మొత్తం బీఆర్ఎస్ వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, కానీ ఇటు మంత్రులు కూడా సవాలంటే అటు అడ్డు లక్ష్మణ్ గారు కావచ్చు, ఇటు జూపల్ గారు కావచ్చు, ఈరోజు ఎంత ఉద్రిక్తంగా మారిందో చూస్తాం. దేనికి ఇంత ఇష్యూ చేస్తారు గురుకులకు సంబంధించి? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా ప్రైమ్ 9 టీవీ వీక్షకులకు అందరూ కూడా నమస్కారం. నమస్తే, చెప్పండి. సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకోవడం, దీన్ని పబ్లిక్ యొక్క మైండ్ సెట్ని ఎప్పుడు కూడా డైవర్షన్ చేయట్లో అత్యంతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. ఇప్పుడు ఈ గురుకులాలకు సంబంధించినటువంటి దీని మీద ఏమైనా ఇష్యూ ఉంటే ఆథరైజ్డ్గా కావాల్సినటువంటి అప్రాప్రియేట్ అథారిటీ కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళ హౌస్లో మాట్లాడాలి, లేకపోతే వాళ్ళు కరెక్ట్ ఒక సిట్నో దేనినో ఏర్పాటు చేయమని డిమాండ్ చేయాలి. అదే కానీ మీరు పబ్లిక్గా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడదాని రండి, ప్రెస్ క్లబ్లో మాట్లాడదాని రండి, చౌరస్తా మీద మాట్లాడదాని డిమాండ్ అంటే కేవలం పబ్లిక్ అటెన్షన్ను, పబ్లిక్ యొక్క దీని వ్యూను క్యాచ్ చేయడానికి తప్ప వేరే ఏం లేదు. ప్రతి దాంట్లో ఏదో అన్యాయం జరిగిపోతుంది, తప్పు జరిగిపోతుందని చూపించడం, దాన్ని ఏదో విధంగా ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేయాలనేటువంటి నెపముతోటి ప్రవీణ్ కుమార్ గారు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేశారు. అదేవిధంగా ఆ గురుకులానికి వారు ప్రారంభం దాని నుంచే వారు చేసినటువంటి డిమాండ్. దానికి మంత్రులు కూడా ఇప్పుడు ఒకవేళ వెనక్కు తగ్గి మేము ఏదైనా మాట్లాడలేదు, తప్పు వస్తుంది కావాలని చెప్పి అక్కడికి వచ్చిండ్రు. మరి అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చినప్పుడు మరి మీరు కావాల్సినటువంటి వాళ్ళు వచ్చి మాట్లాడాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన టైం ప్రకారం వచ్చిండ్రు, టైం దాటిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు టైం దాటిపోయేదాకా వీళ్ళు కాలయాపన చేసి ఆ సమయం అయిపోయిన తర్వాత, అంటే మంత్రులకు ప్రీ షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఉన్నవి క్యాన్సిల్ చేసుకొని దీనికోసం వచ్చిండ్రు. 3 కేబినెట్ మంత్రులు వచ్చి అక్కడ కూర్చున్నారు. ఒక మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా మీ బీఆర్ఎస్ భవన్ రావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ప్రభుత్వం దీని మీద ఎంత పారదర్శకంగా ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు లక్ష్మణస్వామి గారు మాట్లాడుతూ 1,04,000 కోట్ల రూపాయలు, 1,40,000 కోట్ల రూపాయలు అని చెప్పి 10 సంవత్సరాల్లో పెట్టినటువంటి విద్య కోసం పెట్టినటువంటి దాని మీద అనేకమైనటువంటి లెక్కలు, వివరాలు ఇస్తున్నారు. అవన్నీ ఆల్రెడీ మేము శ్వేతపత్రం పెట్టడం జరిగింది. ఆ శ్వేతపత్రం పెట్టిన మీరు దాంట్లో ఖర్చు చేసింది ఎంత, గురుకులాలు ఎన్ని ఏర్పాటు చేసిండ్రు, వాటిల్లో అద్దెలు కట్టకుండా తాళాలు వేసినటువంటివి ఎన్ని, దాని యొక్క మెయింటెనెన్స్ ఏ విధంగా సరిగ్గా జరగలేదు, అవన్నీ చూసే హాస్టల్ ఫీజులు కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి ఈ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి పుత్రులను అన్నింటినీ కూడా ప్రజాపాలన అయినటువంటి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాతనే పెంచి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేసుకుంటూ
అదేవిధంగా ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రాపర్ ఎమ్మెల్యేస్ కానివ్వండి, మంత్రులు కానివ్వండి, అనేక మార్లు భట్టి గారు కూడా ఆ గురుకులాలకు వెళ్ళి పర్యవేక్షించడం జరిగింది. మీరు ఒక కరెక్ట్ గా మీరు వస్తాను ఒక నిమిషం, సంవత్సరాలు జిఎల్ రెడ్డి అధికారంలో గారు. ఉన్నారు. అంత ఒక సీనియర్ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి నాయకులు కేసీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వీళ్ళందరూ కూడా మీరు ఒక కాన్స్టిట్యూషనల్ కావాల్సినటువంటి దాన్ని ఏదైనా ఉంటే క్లెయిమ్ చేయండి, దాని మీద చేయండి. కానీ కేవలం పబ్లిక్ అటెన్షన్ ని డైవర్ట్ చేయడం కోసమో, పబ్లిక్ ని ఏదో విధంగా మా వైపు అంటే ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి శ్రీనివాసరావు గారు, కొంచెం మీరే చెప్పారు. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు గతంలో గురుకులాల సెక్రటరీగా, ఒక నిమిషం శ్రీనివాసరావు గారు, ఒక నిమిషం గారిని మీకు లెక్కలు తీసుకొని వస్తే రోడ్డు మీద లెక్కలు చేసి దాన్ని తీర్పు చేయడం సాధ్యం అవుద్దా? మీరు ఏ విధంగా ఇక్కడికి ఈ చౌరస్తా మీద పెడతారా, హనుమకొండలో పెడతారా, లేకపోతే అశోక్ నగర్ సరే కాదు కదా, ఆ సవాలు ప్రతి సవాలు చూసాం ఆల్రెడీ. దాని గురించి శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. మీరు ఇంత పెద్ద నేపథ్యం కలిగినటువంటి వ్యక్తులు. ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు, ఒక్క నిమిషం, ఒకదానికి క్లారిటీ ఇవ్వండి. మీరే చెప్పారు గురుకులాల సెక్రటరీగా గతంలో పనిచేసిన ప్రవీణ్ కుమార్ గారు అని, ఇప్పుడు ఆయనే చెప్పారు వివాదాస్పద వ్యక్తులకు టెండర్లు ఇచ్చారు అని. అంటే దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా. ఇది ఇప్పుడు గురుకులాలు అంటే మిగతా విషయాలంటే వేరు, గురుకులాలు అంటే విద్యార్థుల భవిష్యత్తు కూడుకున్న అంశం, కొంచెం సున్నితమైన అంశాలు ఇవి కాదు. మీరు కావాల్సినటువంటి దానికి మీరు కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేస్తే కావాల్సినటువంటి అప్రాపరియేట్ అథారిటీని దాని మీద విచారణ జరుపుతారు. దీన్ని ఏదో పెద్ద రాదు టెండర్స్ ఇచ్చినంత వీరి మీద కూడా అనేకమైనటువంటి కంప్లైంట్స్ వచ్చినాయి. ప్రవీణ్ కుమార్ గారు కూడా అక్కడ అవినీతి జరిగిందని, ఇబ్బంది జరిగిందని కంప్లైంట్స్ వారి మీద అనేకమైనటువంటి విచారణలు ఇంతకుముందు జరిగినాయి గతంలో కూడా. మరి వారు మేము దాని గురించి సరే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి దాని గురించి అనాల్సినటువంటి ఆవశ్యకత లేదు. మీరు చేస్తున్నటువంటి సరైన పద్ధతిలో చేస్తున్నారా? వీళ్ళందరూ అంటే పాలిటీషియన్స్ ఏది చేస్తున్నారు? ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్, అధికారిగా వచ్చినటువంటి వాడు. రోడ్డు మీద విచారణ జరిపి శిక్ష వేయడం సాధ్యం అవుద్దా? చెప్పండి నాకు. ఇది కేవలం ఐ క్యాచింగ్ కు అటెన్షన్ డైవర్ట్ చేయడానికే తప్ప దీనివల్ల ఉపయోగం ఉన్నదా? ఎందుకు కేవలం ఏంటంటే రోజు ఒకటి పేపర్ ఐటమ్ కావాలి. హెడ్ లైన్స్ లో, వాళ్ళ వార్తల్లో, బ్రేకింగ్ న్యూస్ లో, హెడ్ లైన్స్ లో పేపర్ లో ఉండాలి, బ్రేకింగ్ న్యూస్ లో ఉండాలి. దానికోసం చేసేటువంటి తతంగమే తప్ప దీనివల్ల ప్రజలకే ఉపయోగం లేదు. దీనివల్ల నిజంగా మీరు ప్రజలకు ఉపయోగం ఉందా లేదా అనుకునే పక్కన పెడితే ఇలాంటి విషయాలు ఏమవుతాయంటే అది స్టూడెంట్స్ తో కూడుకున్న అంశం. ఇప్పుడు యూనిఫామ్ లో, సాక్స్ లో, బోధనాల్లో ఇదంతా అవినీతి జరిగిందని చెప్తే ఆటోమేటిక్ గా విద్యార్థుల్లోనూ, స్టూడెంట్ పేరెంట్స్ లోనూ కొంచెం గందరగోళం ఏర్పడుతుంది. ఆ కన్ఫ్యూజన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే డెఫినెట్ గా ప్రభుత్వం మీద రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది కదా. కావాల్సినటువంటి మంత్రి గారు అడ్లూరు లక్ష్మణ్ గారు క్లారిటీ ఇచ్చిండ్రు, ప్రెస్ మీట్ పెట్టిండ్రు, చెప్పిండ్రు, పబ్లిక్ నోట్ రిలీజ్ చేసిండ్రు. ఇన్ని చేసిన తర్వాత కూడా కావాలని ఛాలెంజ్లు చేయడం, పశ్చిమే సవాలని చెప్పడం ఏం పద్ధతి అండి ఇది? మీరు చెప్పండి రెడ్డి గారు, ఎందుకు ఇలా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు? అక్కడ ఉన్నదే 1140 కోట్ల రూపాయలు అంటే నోట్లో ఫిగర్లు కదా, 2000 కోట్లు 3000 కోట్లు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతే జనాలు ఇది గందరగోళం క్రియేట్ చేయదా? బత్తు పక్కకు వెళ్ళదా? 2000 కోట్లు కాదండి, అప్పుడు వారి ఇంతకు 1,00,000 కోట్ల రూపాయలు లెక్క చెప్పిండ్రు. విద్యా విధానాలు మరి 1,00,000 కోట్ల రూపాయలు. శ్రీనివాసరావు గారు ఉండండి ఒక నిమిషం, ఆయన చెప్పేది రియాక్ట్ అవుతుంది కానీ. శ్రీనివాసరావు గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? కృష్ణారావు గారు మీ బీఆర్ఎస్ ఆఫీస్ కు వచ్చి మీరు 10 సంవత్సరాలు జరిగిన అవినీతి మీద మేము లెక్కలు ఇస్తామని చెప్తున్నారు. మరి దానికి అలో చేయండి. సన్మానం చేస్తాం కదా, మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసింది కదా. మేము 7 గంటలకి మేము రానిక తయారు. మా దగ్గర ఏ వివరణ 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంగా 2 సంవత్సరాల ఈ కాంగ్రెస్ పువ్వుల మీద చర్చకు ఎక్కడికక్కడ సిద్ధమని చెప్పి మొత్తం కామిక సిద్ధమైన తర్వాత ముఖ్యమంత్రి గారు సవాల్ చిత్రిస్తూ మేము రెడీగా ఉన్నాము. మీ జూపల్లి గారు హౌస్ లో కేటీఆర్ గారు ఇచ్చిన సవాలుకు వారు ప్రతి సవాల్ వేసిండ్రు. మీరు హౌస్ ఉన్నది, మీరు అసెంబ్లీ ఉన్నది, అసెంబ్లీని ఇమీడియట్ గా సమావేశపరచడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంటది. మీరు సమావేశపరచమనండి, మీ యొక్క ప్రతిపక్ష నాయకులు అయినటువంటి కేసీఆర్ గారిని రమ్మనమనండి, వారిని వచ్చి అన్ని లెక్కలు. ఒక్క నిమిషం, ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జాయిన్ అయ్యారు ఫోన్ లో. నమస్తే ప్రవీణ్ కుమార్ గారు. నమస్తే ప్రవీణ్ కుమార్ గారు. సో ఏంటి అసలు ఏం జరుగుతోంది అనుకోవాలి? ఒకవైపు ఇది 1140 కోట్ల టెండర్లు మాత్రమే. ఆల్రెడీ గురుకులాల సెక్రటరీగా ఉండి కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తున్న కాంగ్రెస్ అట్లా ఆరోపిస్తున్నారు. ఏమంటున్నారు?
ఇది కేవలం ఫిగర్స్ నోటుతో చెప్తే సరిపోతుందా, ఆధారాలు సహా ఉండక్కర్లేదా? కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం బురజల్లి ప్రయత్నం చేయడం కోసమే చేస్తున్నారు ఇదంతా కూడా అని చెప్తున్నారు. ఆధారాలతో మేము రెడీగా ఉన్నాము, మీరే రెడీగా లేరు. వాళ్ళు పూర్తిగా అక్రమాలు చేశారు, అవినీతి ఉంది. ఆధారాలతో మేము రెడీగా ఉన్నాము. ఆయన ఆధారాలతో రెడీగా ఉన్నా కూడా మమ్మల్ని వాళ్ళు ఎక్కడ రమ్మంటే మేము అక్కడికి పోయాము, హరీష్ రావు గారు మేమందరం కూడా. మరి అలాంటప్పుడు వాళ్ళు ఏ విధంగా వెనక్కి మొహం చాటేస్తారండి? నాకు అర్థం కాదు. పోలీసులను పెట్టి అక్రమంగా మాతో ఎందుకు అరెస్ట్ చేయించారు? మమ్మల్ని ఇప్పుడు కంచన్బాగ్ స్టేషన్ లో ఉన్నాం. ఇప్పుడు ఆధారాలు వాళ్ళ దగ్గర ఉంటే రాజీనామాపత్రాలు పెట్టుకొని సిద్ధంగా ఉన్నామన్నారు కదా, రావాలిగా వాళ్ళు ఇక్కడికి. అంటే కొంచెం లెక్కల్లో కన్ఫ్యూజన్ ఉంది కదండి. 1140 కోట్ల టెండర్లు అయితే ఇంత ఫిగర్ ఎలా చెప్తారని అడుగుతారు కదా, క్లారిటీ ఇస్తారా ప్రవీణ్ గారు? కూడా తెలుస్తాను, రావాలిగా మరి. ఎస్, కన్ఫ్యూజన్ అంతా మేము తెలుస్తామండి. వాళ్ళు రమ్మనండి, ఇప్పుడు కంచన్బాగ్ రమ్మనండి ముగ్గురు మంత్రులను. ఎందుకు రావట్లేదు వాళ్ళు? కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాం మేమందరం. రమ్మనండి ఇప్పుడు ముగ్గురు మంత్రులను. వాళ్ళ దగ్గర ఏమి వాళ్ళని అవన్నీ తీసుకొని రమ్మని చెప్పండి. ఎస్ శ్రీనివాస్ రావట్లేదు వాళ్ళు. నరేష్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్పినట్టు మేము చర్చకు ఒక్క నిమిషం రెడ్డి గారు, ఒక్క నిమిషం మీరు ఉండండి. ఒక్క నిమిషం ఫోన్ లో ఉన్నారు సార్, ప్రవీణ్ గారు ఫోన్ లో ఉన్నారు. మళ్ళీ అర్థం కాదు, మనకి చెప్పేది అర్థం కాదు. ఒక్క నిమిషం మాట్లాడండి. చెప్పండి. ఎస్ శ్రీనివాస్ గారు, ఎస్ ప్రవీణ్ గారు ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మేము రెడీగా ఉన్నాము, మాకు రావడానికి ఎందుకు భయపడతారు ప్రవీణ్ గారు అడుగుతున్నారు, మరి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఒక్క నిమిషం మాట్లాడొచ్చా మేము? ఎస్ శ్రీనివాసరావు గారు, మీకు అర్థమైందా ప్రవీణ్ గారు చెప్పింది? పూట మీరు చేసిన ఛాలెంజ్ ని స్వీకరించి ముగ్గురు మంత్రులు వచ్చి అక్కడ కూర్చొని ఉన్నారు. ఎక్కడ నేను సార్ని ఒకసారి ప్రవీణ్ కుమార్ గారిని సార్ని ఒక విషయం అడుగుతా. నేను అడగండి. మీరు ఒక హైయెస్ట్ పొజిషన్ లో అన్ని చేసినటువంటి గొప్ప వ్యక్తి, మీరు ఇది ఈ విధంగా తేలుతుందా సార్? ఇప్పుడు రోడ్డు మీద పంచాయతీ పెడితే దీని వల్ల విచారణ ఏమైనా బయటకు వస్తుందా? మీరు ఈ డిమాండ్ వల్ల ఉపయోగం ఏముంది? మాట్లాడాలా నేను? ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడండి. మాట్లాడాలా? ఎస్ మీరు ఈ డిమాండ్ వల్ల ఉపయోగం ఏముంది సార్? ఇప్పుడు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు అడిగారు కదా, ఒక్క నిమిషం అర్థం కాదు అక్కడ ఫోన్ లో అర్థం కాదు. శ్రీనివాస్ గారు సరే మీకు వచ్చిన అర్థమైంది. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు వస్తారు, మాట్లాడతారు, సెకండరీ. మీరు దాని లీగల్ ప్రాసెస్ చేయండి సార్. దీనికి ఎందుకు దీని మీద కేవలం పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం చేస్తున్నటువంటి దాని కింద ఉన్నది తప్ప ఇది దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉన్నదా? ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడండి. ప్రవీణ్ గారు మాట్లాడండి. మాట్లాడమంటే మాట్లాడతారు. ఎస్ మీరు మాట్లాడండి ప్రవీణ్ గారు. ఎస్ చూడండి, నేను గురుకులాల సెక్రటరీగా 9 సంవత్సరాలు చేశానండి. 2 సంవత్సరాలు కాంగ్రెస్ హయాంలో చేశాను, 7 సంవత్సరాలు టిఆర్ఎస్ హయాంలో చేశాను. ఓకే, ఈ టెండర్ల ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, లక్షలాది మంది పిల్లలకు బియ్యం కానీ, పప్పు కానీ, ఉప్పు కానీ, బట్టలు కానీ, బూట్లు కానీ, సాక్స్ కానీ ఏ విధంగా ప్రొక్యూర్ చేస్తారు అనేది నాకు కూలంకషంగా తెలుసు. రైట్. సో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకులాల్లో కానీ విద్యాశాఖలో జరిగే టెండర్లు ఏవైనా కూడా 99% తెలంగాణ బిడ్డలకు వచ్చేటట్టుగానే మేము ప్లాన్ చేశాము మొట్టమొదటి. తర్వాత పేద వర్గాల నుంచి ఎవరైతే కాంట్రాక్టర్లు కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ టెండర్లు వచ్చే విధంగానే డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ అని చెప్పేసి కలెక్టర్ల ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ పెట్టి అక్కడే టెండర్లు అయ్యేటట్టుగా మేము చూసాము. రైట్. కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నది? సో ఇప్పుడు గత 2024, 2025 విద్యా సంవత్సరం కానీ 2025, 26 విద్యా సంవత్సరం కానీ విద్యార్థులకు కావాల్సిన చాలా వస్తువులు విద్యార్థులకు ఇవ్వలేదు. కరెక్ట్. తర్వాత వీళ్ళు దొడ్డిదారిన జియో నెంబర్ 17 తీసుకొచ్చి జియో నెంబర్ 17 కేవలము ఆ శాఖ సెక్రటరీకి, ముఖ్యమంత్రి గారికి తెలుసు. మేమేమంటున్నాం, పొన్నం ప్రభాకర్ గారికి ఐడియా లేదు దీని మీద, అజరుద్దీన్ గారికి ఐడియా లేదు, లక్ష్మణ్ కుమార్ గారికి ఐడియా లేదు. వాళ్ళు కేవలం పాపం వాళ్ళను వాడుకుంటున్నారు పావులుగా. ఇందులో ఆ డిపిసి విధానం మొత్తం కూడా రద్దు చేసి ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అనే ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవోలో వీళ్ళు చేవెళ్లలో మాకేం చెప్పారు, ఎస్సీ ఎస్టీలకు 30% రిజర్వేషన్, కామారెడ్డిలో బీసీలకు 40% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. సో మైనారిటీలకు 4,000 కోట్ల ప్లాన్ ఇస్తామన్నారు. ఈ వర్గాలకు ఎక్కడ కూడా పిఎంయులో చోటు లేకుండా జీవో తీసుకొచ్చారు. ఆ జీవో పొన్నం ప్రభాకర్ గారికి తెలియదు, అడ్డూరు లక్ష్మణ్ కుమార్కి తెలియదు, అజరుద్దీన్ గారికి తెలియదు. మరి ఎవరికి తెలుసు? సో ఆ జీవో తీసుకొచ్చి 1,000 కోట్ల టెండర్ ఆల్రెడీ కంప్లీట్ చేశారు.
ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ బిడ్డలకు తెలంగాణలో చేనేత కార్మికులు ఉన్నారు, తెలంగాణలో రైతులు ఉన్నారు, తెలంగాణలో పప్పు పండించే వాళ్ళు ఉన్నారు, ఉప్పు తయారు చేసే వాళ్ళు ఉన్నారు, తెలంగాణలో మీకు బెల్ట్లు కానీ ప్లేట్లు కానీ గ్లాసులు కానీ తయారు చేసే పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కాదని ఎవడో మఫత్లాల్ అనే వాడిని బయట నుంచి తీసుకొచ్చి ఆ మఫత్లాల్ గారికి టెండర్ ఇచ్చారు. సో ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం, మీరు చెప్పిన పాలసీకి వ్యతిరేకం. అదే విధంగా మీరు ఏ జీవోలు అయితే గతంలో ప్రభుత్వం ఇచ్చాయో ఆ జీవోలన్నీ కూడా వ్యతిరేకము. అదే విధంగా తెలంగాణ కాంట్రాక్టర్లు ఎవరు కూడా ఈ గురుకులాల్లో టెండర్లలో పార్టిసిపేట్ చేయకుండా బాంబే నుంచో గుజరాత్ నుంచే ఢిల్లీ నుంచి వచ్చిన పెద్ద పెద్ద ఆసాములు టెండర్లో పార్టిసిపేట్ చేసే విధంగా నిబంధనలు రూపొందించారు. ఇవన్నీ కూడా తప్పు. దీంట్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని మేము అన్నాము. ఆ లక్ష్మణ్ కుమార్ గారు అన్నారు, ఆ కుంభకోణాన్ని నిరూపిస్తే నేను ఏ చర్చకైనా సిద్ధం, నిరూపించడానికి ఏ చర్చకైనా సిద్ధం, ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, మీ దగ్గర ఆధారం ఉంటే తీసుకొని రమ్మండి అన్నారు. సో నేనన్నాను జూలై 2వ తారీఖు నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మేము రెడీగా ఉన్నాము, మీరు రండి అన్నారు. అప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారు, మేము హరీష్ రావు గారితో కేటీఆర్ గారితో చేస్తాము, మీతో చెయ్యము అన్నారు. సరే మంచిది. హరీష్ రావు గారు ఆయన కార్యక్రమాలన్నీ బంద్ చేసుకొని ఇలా ఆధారాలతో సంతా ట్రంక్ బాక్స్ లో పెట్టుకొని మేమందరం కూడా తెలంగాణ భవన్కి వచ్చి సోమాజిగూడ పోదామని రెడీ అయ్యాం. మేము సోమాజిగూడకు రాము, మేము గన్ పార్క్ దగ్గర ఉన్నాం, గన్ పార్క్ దగ్గరికి రమ్మన్నారు. మేము సోమాజిగూడ క్యాన్సిల్ చేసుకొని గన్ పార్కే వచ్చాము. ఏకంగా గన్ పార్క్ వస్తే గన్ పార్క్ తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్ పోతుంటే పోలీసులు అడ్డుకొని మమ్మల్ని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చిండ్రు. అంటే సవాలు విసిరేది మీరే, నిరూపణ చేస్తామన్నది మీరే, అవినీతి లేదన్నది మీరే, మేము అవినీతి ఉందంటున్నాం. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని మేము అక్కడికి వస్తే మమ్మల్ని ఆ నిజాలు ప్రజలకు చెప్పనివ్వకుండా మేము ఏం కూడా మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష కానీ లేకపోతే తిట్టుకోవడం కానీ కొట్లాడడం కానీ పంచులు కానీ అవన్నీ చేయమన్నా. మా ఆధారాలు ఇవి, మా ఒపీనియన్ ఇది అని మేము సమాజంలో పెంచామన్నాం. మేము రోడ్డు మీద చేస్తాం. అలాగే ఇప్పుడు మంత్రులు గన్ పార్క్ దగ్గర వెహికల్స్ అవి ఉంటాయి, చల్లగా మంచిగా ప్రశాంతంగా ఛాయ్ తాగుకుంటా మా దగ్గర ఆధారాలు మేము ముందర పెడతాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా ముందర మాట్లాడుతా ఉన్నాము. ఆయన అంటాడు శ్రీనివాస్ గారు బజార్న వేయడం ఏంటంటారు. అరే మేము ఇంతకు ముందు చాలా సార్లు అడిగినామండి, దాని నుంచి రెస్పాన్స్ లేనందుకే కదా మేము ఇట్లా అడుగుతున్నది. మీరే అన్నారు మంత్రులు, మేము డైరెక్ట్ మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామన్నారు. వచ్చిన పర్లేదు అన్నారు. మరి ఇప్పుడు ఏంది మళ్ళీ కొత్తది? ఇప్పుడు ఈ సవాలు ప్రశ్నలు మనం పక్కన పెడితే మీకు తెలియంది కాదు, మీరు రాజకీయ నాయకుల ముందు సీనియర్ అధికారులు అంటే ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఇది విద్యార్థుల భవిష్యత్తు ముడిపడ్డ అంశం, ఇది కొంచెం సున్నితమైన అంశాలు ఉంటాయి. సో కాబట్టి దీన్ని నిష్పక్షపాతంగా జరిగే విధంగా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? భవిష్యత్తు సున్నితమైనది కాబట్టి మేము చాలా జాగ్రత్తగా దీన్ని డీల్ చేస్తున్నాం. అందుకొరకే ఆధారాలతో సహా మేము ముందర పెడుతున్నాం. 15,000 రూపాయల విలువైన ఒక బంక్ బెడ్ను 30,000 రూపాయలకు కొంటున్నారు. విద్యార్థుల పొట్టగొట్టే పరిస్థితి ప్రయత్నం కాదా? మొన్న రేవంత్ రెడ్డి గారు జూన్ 19వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా కిట్లను ఇచ్చారు విద్యార్థులకు. ఎంతమందికి ఇచ్చారండి? 600 మంది విద్యార్థులు ఉంటే 3కి ఇచ్చి యంగ్ ఇండియా కిట్లు అంటారా? ఎప్పుడండి, ఎప్పుడు చేస్తారు మీరు న్యాయం పిల్లలకి? ఇప్పుడు వాళ్ళు వచ్చి 1 మంత్ అయింది, ఇంతవరకు వాళ్ళకి యూనిఫామ్ వాళ్ళ బాడీ మీద లేదు, వాళ్ళకు ప్లేట్లు ఇవ్వలేదు, గ్లాసులు ఇవ్వలేదు, కటోరలు ఇవ్వలేదు, ట్రంక్ బాక్సులు ఇవ్వలేదు, వాళ్ళు నోట్ బుక్స్ రాలేదు. నోట్ బుక్స్ లో వీళ్ళకి కావాల్సిన వాళ్ళకే టెండర్లు రావాలని రూపాయి నోట్లు ఎట్లయితే వాటర్ మార్క్ పెడతారో ఆ విధంగా వాటర్ మార్క్ పెట్టి 153 కోట్లు తినాలని చూశారు. ఆ రోజు మేము తెలంగాణ భవన్ లో పోరాటం చేసి ఈ వాటర్ మార్క్ కేవలం కరెన్సీ నోట్లకే ఉంటది, నోట్బుక్లకు ఎందుకు అంటే దాన్ని రాత్రి దొంగల్లాగా దాన్ని క్యాన్సిల్ చేసి టీఎస్సీపీటీసీకి ఇచ్చారు. టీఎస్సీపీసీకి ఇచ్చి చేస్తే ఇప్పుడు 53 కోట్ల టెండర్ అయింది. అంటే 153 కోట్లు ఎక్కడ, 53 కోట్లు ఎక్కడ? అంటే 100 కోట్లు తినాలని ప్లాన్ చేశారు. ఇవన్నీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము చూపిస్తామంటున్నాం. రైట్, ప్రస్తుతం మీరు స్టేషన్లో ప్రవీణ్ గారు ఎక్కడున్నారు? మీరు స్టేషన్లోనే ఉన్నారా? చర్మకారుల కోసం లెదర్ కార్పొరేషన్ పెట్టారు. అది మార్వాడీలకు ఎట్లా ఇస్తారండి మీరు? అది మఫత్లాల్ లాంటి మార్వాడి ఎక్కడో బాంబే నుంచి తీసుకొచ్చా మఫత్లాల్ చేతిలో పెట్టి నువ్వు మాదిగల నోటి కార్డు కూడా ఎందుకు తీసేస్తున్నారని అడుగుతుంది పార్టీ. తప్పే ఉందండి. రేవంత్ రెడ్డి గారు నన్ను కొట్టినావా తిట్టినావా? మేము ఆధారంతో అడుగుతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? లీగల్ గా ముందుకెళ్ళిపోతున్నారు, ఇలా ఉద్యమాలతోటే తీసుకెళ్తే విధంగా ఉంది? మేము లీగల్ గా ముందుకెళ్తాం. ఉద్యమాలు గౌరవ హైకోర్టు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో వాటిని కూడా వీళ్ళు పాటించడం లేదు కదా. గౌరవ హైకోర్టు అంటే కూడా గౌరవం లేకపోతే, భయం లేకపోతే ఎట్లా మరి ప్రభుత్వానికి? అంటే వీళ్ళు ఏం చేయాలనుకున్నారు? తెలంగాణ ప్రజల ఆస్తిని, తెలంగాణ ప్రజల జీవితాలను, తెలంగాణ ప్రజల విద్యార్థులను, ఈ భావితరం ఏం కావాలి వీళ్ళ చేతుల్లో? చూద్దాం, అడుగుదాం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ కుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. శ్రీనివాస్ గారు, ఫైనల్గా కంక్లూడ్ చేయండి. శ్రీనివాస్ గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? విచారణకు ఆదేశిస్తారా? ఇప్పుడు లీగల్ ప్రాసెస్ చేయడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుందండి.
దానికి ఎక్కడ కూడా వాళ్ళు వెనక్కిపోరు. కాకపోతే సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేది కేవలం పబ్లిక్ అటెన్షన్ పబ్లిక్ ముందు డైవర్ట్ చేయడానికి తప్ప వేరే దేనికి కూడా ఉపయోగపడవు. మీరు ఇప్పుడు వారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎస్ రైట్, అదే చెప్పారు, ఆధారాలతో సహా వచ్చాం కానీ వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నారు కదా. కాదు ఇంకా ఇది ఇంకా పొడిగించుకోవడం కంటే మనకు అంత సమయం లేదు శ్రీనివాస్ గారు. పొడిగించడం అంత కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం. ఎస్ కాదు, ఫైనల్ గా ఇది ఇందాకటి మనం చెప్పుకుంటే స్టూడెంట్స్ సంబంధించిన అంశం కాబట్టి దీని సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయాలి. రెండు, వాళ్ళు చాలా ఆరోపణలు చేశారు కాబట్టి ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది కాబట్టి ఏం చేయబోతున్నారో చెప్పండి ఒక్క పాయింట్లో. ఖచ్చితంగా దీనికి కావాల్సిన పూర్తి క్లారిటీ ఇస్తుందండి ప్రభుత్వం. దాని కన్సర్న్ మినిస్టరు, దానికి కావాల్సినటువంటి అధికారులు పూర్తి క్లారిటీ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన అన్ని ఆరోపణల మీద పూర్తి క్లారిటీ ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఇది ఈ విధంగా చేయడం అనేది సిస్టము, ఈ విధంగా రోడ్డు మీదకి ఈడ్చడం అనేది గురుకులాలే ఒకటి మన విద్యా విధానాన్ని, దానివల్ల మనకు డ్యామేజ్ జరుగుతుంది తప్ప దీనివల్ల ఉపయోగం లేదని. రైట్ చూద్దాం. ఎస్ రైట్. థ్యాంక్స్ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ జయలన్ రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది వాటి స్పెషల్ డిబేట్. నమస్తే.